పశ్చిమాసియాలో 3 వారాల క్రితం మొదలైన యుద్ధం మన వంటింట్లో మంటలు పుట్టిస్తోంది. స్థానికంగా హోటల్ నిర్వాహకులు కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు బదులుగా గృహ అవసరాలను ఉపయోగించే సిలిండర్లు వాడుతున్నారనే సమాచారం పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం తహసీల్దార్ జి చిన్నారావుకు రావడంతో పోలీస్ సిబ్బంది సహకారంతో హోటల్ తనిఖీలు నిర్వహించి 6 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్లకు ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. గొల్లప్రోలు పిఠాపురంలో కూడా హోటల్ అధికారులు తనిఖీలు చేయడం జరిగిందని అన్నారు. ఇప్పుడు ఈ గ్యాస్ సమస్య ఏదైతే ఉందో దాని మీద కొంచెం బుక్ చేసిన తర్వాత లేట్ అవ్వడం ఇలాంటివి జరుగుతున్నాయి. అంటే ప్రజలు చాలామంది ఇలా గ్యాస్ దొరకట్లేదని ఆందోళన చెందుతున్నారనే దాని మీద ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మన ఉప్పాడ సెంటర్లో ఎక్కడైతే బిజినెస్ ఎక్కువగా జరుగుతుందో షాపులు అవి అక్కడ మీద రేడ్ చేయడం జరిగి అక్కడ బడ్డీ షాపులు అలాగే హోటల్స్ అన్నీ కూడా చెక్ చేసాం. అందులో మామూలుగా మన గృహ అవసరాల నిమిత్తం అంటే డొమెస్టిక్ సిలిండర్ గృహ అవసరాల నిమిత్తం వాడుతున్నటువంటి గ్యాస్ని వ్యాపార అవసరాలకు మనం వాడకూడదు. కానీ కమర్షియల్ బండకి బదులుగా ఈ మనకి డొమెస్టిక్ సిలిండర్ వాడుతున్నారని గుర్తించి అందులో భాగంగా ఈరోజు ఒక 4 షాపుల్లో 6 సిలిండర్లు గుర్తించి పట్టుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా సీజ్ చేసాం. దీని మీద 6 కేసులు ఫైల్ చేసి జేసీ గారికి ఫైల్ సబ్మిట్ చేయడం జరుగుతుంది.